నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్లు కొడుతూ బాలయ్య అంటే ఇది కదా, బాలకృష్ణ నుంచి వచ్చే సినిమాలు ఇలా ఉండాలి కదా అని అభిమానుల కాలర్ ఎగరేసేలా సినిమాలు చేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొకటి అనౌన్స్ చేస్తూ అభిమానుల ఆనందానికి కారణమవుతున్నారు బాలయ్య. ప్రతి సినిమాలో కూడా మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్తో అందరినీ కట్టిపడేస్తున్నారు బాలయ్య బాబు. అంతేకాదు ఈ వయసులో కూడా యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నారు అంటే సినిమాలపై బాలయ్య ఉన్న మక్కువ ఏంటో అర్థమవుతుంది. రీసెంట్గానే డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు బాలయ్య బాబు. ఇక ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరి బాలయ్య కెరీర్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విజయం సాధించడంతో బాలయ్యతో పాటు బాలయ్య అభిమానులు కూడా బాలయ్య నుంచి నెక్స్ట్ ఏ మూవీస్ వస్తున్నాయా అని ఫోకస్ చేస్తున్నారు. ఇక తాజాగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల లైనప్ చూస్తే మాత్రం నిజంగా బాలయ్య ఖాతాలో మరిన్ని రికార్డులు గ్యారంటీ అని అభిమానులు ఇప్పుడే సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి బాలయ్య బాబు తదుపరి చిత్రాలు ఎవరితో చేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం. గతంలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ విజయం సాధించడంతోనే అప్పట్లోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్రకటించారు. అలా బాలకృష్ణ నుండి అఖండ 2 మూవీ రాబోతోంది. ఇప్పటికే మహాకుంభమేళలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు 2023లో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ ఓ మూవీ రాబోతోంది. అందులో భాగంగానే ఈసారి ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు బాలయ్య బాబు. ఈ సినిమా కోసం ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత మరోసారి బాబీ డైరెక్షన్లో ఇంకో సినిమా చేయబోతున్నారు బాలయ్య బాబు. ఈ 3 సినిమాలతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న జైలర్ 2 సినిమాలో బాలయ్య స్పెషల్ రోల్ చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు పాల్గొన్నట్లు సమాచారం. ఇలా ఈ 4 సినిమాలతో సాలిడ్ లైనప్తో అన్స్టాపబుల్గా రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య బాబు. ఇవ్వండి బాలకృష్ణ గారి నుంచి నెక్స్ట్ రాబోయే మూవీస్. మొన్ననే ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. పద్మభూషణ్ బాలయ్య బాబుకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.